నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్స్. ఈ వీడియో యొక్క రీక్యాప్ ఒకసారి చూద్దామా. ఈ వీడియోలో మనం గ్లోబు భూమికి ఒక నమూనా, సో ఆ లెసన్ గురించి మనము ఫస్ట్ పార్ట్గా మనం ఇది చూద్దామన్నమాట. సో ఇందులో మనము భూమికి నమూనా అంటే ఏంటో ఒకసారి చూద్దామా. సో నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సూర్యుడు. సో సూర్యుడు అలాగే భూమి యొక్క అక్షం ఏంటి, సో పురాతనమైన గ్లోబ్ను ఎవరు కనిపెట్టారు, అతుకులేని గ్లోబ్ను ఎవరు కనిపెట్టారు, అలాగే ఉత్తర దక్షిణ అర్ధగోళాలు అంటే అక్షం అంటే ఏంటి, మొత్తం దీని వీడియోలో మనం కంప్లీట్గా చూద్దాం. ఇక్కడ మనము గ్లోబు భూమికి నమూనా అని అంటున్నాం. సో గ్లోబు అనేది భూమికి నమూనా ఎందుకు అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లోబ్లో మనకు ఏముంటాయి, ఏ అంశాలు ఉంటాయంటే రేఖాంశాలు ఉంటాయి, అక్షాంశాలు ఉంటాయి. సో అలాగే మనకు భూమి, నీరు ఉంటాయి. సో అక్షాంశాలు అంటే మనకు ఉత్తర అక్షాంశం, దక్షిణ అక్షాంశం, అలాగే రేఖాంశము అన్నప్పుడు పశ్చిమార్ధగోళము, అలాగే తూర్పార్ధగోళము 0 to 180 ఈస్ట్. భూమి, నీరు, ఖనిజాలు, మహాసముద్రాలు అన్నీ కూడా మనకు చూపెడతాం గ్లోబ్ మీద. సో అలాగే భూమి చూస్తామా, భూమికి మనకు ఎన్ని చలనాలు, 2. ఏంటవి, భ్రమణం, పరిభ్రమణం. భ్రమణం అంటే దాని చుట్టూ అది తిరగడం, దేని చుట్టూ, భూమి చుట్టే తిరగడం. పరిభ్రమణం అంటే ఏంటి, సూర్యుని చుట్టూ తిరగడం. భ్రమణం వల్ల మనకు పగలు రాత్రులు ఏర్పడితే పరిభ్రమణం వల్ల ఋతువులు అనేవి ఏర్పడతాయన్నమాట. సో గ్రహణాలు, ఆయనాలు, విషావత్తులు ఇవన్నీ కూడా పరిభ్రమణం కారణంగా ఏర్పడతాయి. సో ఈ పాయింట్లో అంటే ఈ మ్యాప్ పాయింటింగ్లో మనం ఏం గుర్తుపెట్టుకోవాలో ఒక్కసారి చూద్దామా. అక్షాంశాలు అలాగే రేఖాంశాలు. సో కోడ్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చూద్దామా. గ్లోబుని మనం బాల్ అని ఊహించుకుందాం. సో ఇప్పుడు మనకు అక్షాంశము అని అంటున్నాము, రేఖాంశము అంటున్నాము. అక్షాంశము అంటే అడ్డంగా ఉన్నది, ఆ అంటే అడ్డము, ఆ అంటే అక్షాంశము. రేఖాంశము ఎలాగో మనకు గుర్తుంటుంది, నిలువుగా ఉండడం. ఒకటి గుర్తుపెట్టుకుంటే ఇంకొకటి గుర్తుండాలన్నమాట. సో అడ్డం అంటే అక్షాంశం, మిగిలింది రేఖాంశం, సో నిలువు, ఇలా గుర్తుపెట్టుకోవాలి. సో ఉత్తరార్ధగోళం, దక్షిణార్ధగోళము. అక్షాంశం అంటే మధ్యలో అడ్డంగా బాల్ ఉంటుందన్నమాట. సో హాఫ్ చేస్తే మనకి ఏమవుతుందండి, 0 to 90 అండ్ 0 to 90. రేఖాంశంలో మనం 180 degrees అయితే చూస్తామన్నమాట. సో ఈ మ్యాప్, సో మనకు రెండు వైపులా మనకు ఏముంటుందండి, ఏ మహాసముద్రం ఉంటుంది అంటే పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. సో తూర్పు పడమరని మనం మడత పెట్టినప్పుడు రెండు భాగాలను మనము విప్పి ఒక ప్రదేశంగా మారిస్తే అప్పుడు మనకు రెండు కూడా పసిఫిక్ మహాసముద్రాలను అయితే చివరి వైపులో అయితే మనకు కనిపిస్తాయండి, రెండు వైపులా కూడా. సో ఈ విషయాన్ని ఎవరు కనుగొంటారో అని అడుగుతారు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎవరు, 15వ శతాబ్దంలో నావికులు దీన్ని ధృవీకరించడం అయితే జరిగిందనమాట. సో మనకి ఏమర్థమవుతుందండి, ఇప్పుడు బల్లపరుపుగా ఉంది, రెండు వైపులా పసిఫిక్ మహాసముద్రం ఉంది, దాన్ని బాల్ ఆకారంలో చుట్టినాం మనం, అదే గ్లోబ్ అండి. సో ఇలా మనకు స్పష్టంగా అది నిరూపించడం అనేది జరిగింది. సో ఎవరు నిరూపించారనేది ఇంపార్టెంట్. 15వ శతాబ్దంలో నావికులు ఫస్ట్ టైం దీన్ని ధృవీకరించడం అయితే జరిగింది. సో అందుకే మనం గ్లోబ్ను భూమికి ఖచ్చితమైన నమూనా అని అంటున్నాం అనమాట. సో భూమి అది గోళాకారంగా ఉంటుంది అని అందరూ కూడా చెప్పడం అయితే జరిగింది. సో ఉత్తర దక్షిణ ధ్రువాలకు పోయే కొద్దీ చదునుగా ఉంటుంది, మధ్యలో మాత్రం ఉబ్బినట్టుగా ఉంటుంది అనమాట. సో బంతిలాగా ఉంటుంది. సో దీన్ని మనం గ్లోబ్ అంటాం, అది భూమికి ఒక నమూనా. సో దాని గురించి ఒకసారి చూద్దామా. సో పక్కకు వాలి గ్లోబులో ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపేటువంటి, సో మధ్యలో ఒక ధ్రువాలను కలుపుతూ ఒక నిడిల్ ఉంటుందన్నమాట, దాన్ని అది స్థిరంగానే ఉంటుంది. సో దాన్ని మనం అక్షం అంటాం, అక్షం. సో అక్షం అంటే ఏంటి అంటే ఉత్తర దక్షిణ ధ్రువాలను కలిపే ఒక సూది లాంటి నిర్మాణం అన్నమాట. సో భూమి నిజంగా చూస్తే భూమికి ఎటువంటి నీడిల్ అయితే ఉండదని, అది మన భ్రమణాక్షము, అది మనం ఊహించుకుంటాం అనమాట, ఊహారేఖ మాత్రమే. సో మనకి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మనకు భూమి ఎటువైపు నుంచి ఎటు తిరుగుతుంది, ఇది చాలా ఇంపార్టెంట్. మనం సూర్యుడు తూర్పు నుంచి పడమరకు అనుకుంటాం కాబట్టి ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతాము, కానీ దీనికి రివర్స్ ఉంటుంది. సూర్యునికి రివర్స్ భూమి తిరుగుతుంది, అంటే పడమర నుంచి తూర్పు వైపునకు అక్షంపై తిరుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దు. అలాగే మీకు తెలుసా అనండి కదా, ఇలాంటివి చాలా ఇంపార్టెంట్ అండి. క్వశ్చన్స్లో 99% మనకు ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇలాంటి బాక్సెస్ నుంచి అయితే వస్తాయి. సో ఇది మనం గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయాలి, ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇవి మనం ఏంటో చూద్దామా. సో ఇంతవరకు మన వీడియోస్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు లైక్ చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్కు సజెస్ట్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మనం ఎలా చదవాలి అని ప్రీవియస్గా చేశానండి. సో వెళ్ళి ఒకసారి వీడియో చూడండి, అందరికీ నచ్చుతుంది. తర్వాత ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. సో మనం
సో నెక్స్ట్ క్లాస్ అనేది మనం పార్ట్ 2లో చూద్దాము. సో అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కు సజెస్ట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.